కి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు ఖమ్మం నుంచి. రజనీకాంత్ చెప్పండి, కౌంటింగ్ అయితే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది సింగరేణి ఎన్నికలకు సంబంధించి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గాయత్రి, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది ఈ పోలింగ్ 5 గంటలకు ముగిసింది. ఆ తర్వాత ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా 11 జోన్లకు సంబంధించి 11 జోన్లలో కూడా 94.20% పోలింగ్ నమోదు కాగా ఇప్పటి వరకు దాదాపు 37,468 మంది ఓటర్లు తన ఓటు హక్కు వినియోగించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు. దాదాపు కొత్తగూడెం ఏరియా సంబంధించి కొత్తగూడెం సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ లో ఒక కౌంటింగ్ కేంద్రం, దాంతో పాటు కొత్తగూడెం ఏరియా కార్పొరేట్ ఆఫీస్ లో ఒకటి, కొత్తగూడెం ఏరియా ఆఫీస్ లో ఒకటి, దాంతో పాటుగా ఇల్లందు ఓసీ దగ్గర ఒకటి, దాంతో పాటు మనుగూరు ఓసీలో కూడా ఈ 4 కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రానికి కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ స్టార్ట్ అయింది. తొలి ఫలితం మాత్రం ఇక్కడ నుంచి అతి తక్కువగా ఉన్న ఓట్లు ఇల్లందులో అతి తక్కువగా 613 ఓట్లు ఉండగా 604 ఓట్లు ఇక్కడ పోలయ్యాయి. ఇది ఒకసారి కౌంటింగ్ బ్యాలెట్ పద్ధతినే కాబట్టి ఇక్కడ గుర్తింపు సంఘంలో ఎన్నికలకు సంబంధించి 13 గుర్తింపు పొందిన యూనియన్లు పోటీ పడ్డాయి. 13 యూనియన్లకు సంబంధించి పోటీలో ఉండగా 13 సంఘాలు పోటీలో ఉన్నాయి. సంఘాలకు సంబంధించి ఒక్కొక్క ఏ సంఘానికి ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా ముందస్తుగా ఇక్కడ ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. దాదాపు బెల్లంపల్లి రీజియన్ కావచ్చు, మంచిర్యాల రీజియన్ కావచ్చు, మందమరి రీజియన్ నుంచి, దాంతోపాటు కొత్తగూడెం రీజియన్ లో కూడా ఎక్కువగా ఓట్లు, కొత్తగూడెం రీజియన్ మిగతా 3 చోట్ల కూడా ఎక్కువ ఓట్లు, దాదాపు 13-14 వేల ఓట్లు ఒక్కొక్క చోట ఉన్నప్పటికీ మాత్రం ఇక్కడ కొత్తగూడెం రీజియన్ లో మాత్రానికి తక్కువ ఓట్లు 5,347 ఓట్లు మాత్రం ఉండటం ఇక్కడ గమనార్హం అని చెప్పవచ్చు. ఇక్కడ తొలి ఫలితం కూడా ఇల్లందు ఓసీ సంబంధించి ఇల్లందులో ఉన్న 3 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ తొలి ఫలితం కూడా 10-11 వరకు రావచ్చు అని చెప్పేసి సింగరేణి డైరెక్టర్ బలరాం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత రెండో ఫలితం కూడా సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్పొరేట్ ఆఫీస్ లో 1191 ఓట్లు అక్కడ పోలయ్యాయి. దీనికి సంబంధించి రెండో ఫలితం కూడా ఇక్కడి నుంచి వచ్చే అవకాశం. రెండో ఫలితం అంటే ఫలితం కూడా దీన్ని ఫలితం కూడా డిక్లేర్ చేయలేము. ఇక్కడ ఎవరికి ఏ యూనియన్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పవచ్చు అని చెప్పవచ్చు. ఆ తర్వాత కొత్తగూడెం ఏరియా సంబంధించిన తర్వాత మనుగూరులో కూడా చెప్పవచ్చు. తర్వాత మందమర్రి, బెల్లంపల్లి అన్నింటినీ కలిపి ఈ ఏరియాలో 12 పోలింగ్ కేంద్రాల్లో ఏ గుర్తింపు సంఘానికి ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే దాన్ని గుర్తింపు సంఘంగా పరిగణించే అవకాశం ఉంటుంది. 7 గంటలకు మొదలైన ప్రక్రియ కాస్త బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా ఒక్కొక్క 50 కట్టల చొప్పున అన్నింటినీ కట్టి ఒక చోట పేరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు తర్వాత 8 నుంచి అసలు కౌంటింగ్ మొదలవుతుంది. మొదలైన తర్వాత కూడా 11, 12 ఈసారి అర్ధరాత్రి వరకు కూడా సిబ్బందిని కూడా ప్రతిసారి 2017లో జరిగిన కౌంటింగ్ సందర్భంగా తెల్లవారుజామున దీని తుది ఫలితం వచ్చిన సందర్భంగా ఇప్పుడు కూడా తుది ఫలితం తెల్లవారుజామున రాకుండా ఉండడం కోసమే అర్ధరాత్రి వరకు 11, 12 వరకు తుది ఫలితం వచ్చే విధంగా మాత్రం సిబ్బందిని కూడా ఎక్కువ ఇక్కడ వినియోగిస్తున్నట్టు కూడా సింగరేణి డైరెక్టర్ బలరాం కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రజనీకాంత్.